వెన్ ఫైర్ ఫైర్స్ ద ఫైర్, ఫైర్ విల్ బి ఫైర్డ్. ఐఎమ్ ద ఫైర్, ఐఎమ్ ద ఫైర్, ఐఎమ్ ద ఫైర్ అంటున్న భరణి. కానీ ఆయన ఎక్కువ యూజ్ చేసుకుంటున్నాడా, కౌశల్ మండాలా ఫీల్ అవుతున్నాడా? నాకైతే అదే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎన్నేళ్లకు పెద పండగ వచ్చే, వాకిళ్లకు మా వాకులు గుచ్చే. బా ఏం ఎపిసోడ్ భయ్యా, ఏం ఎపిసోడ్ అసలు. ఫస్ట్ టైం ఇన్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నాకు ఒక ఎపిసోడ్ నచ్చింది, అది ఈరోజే. అండ్ తస్సా దియ్యా ఏమైనా కంటెస్టెంట్ వచ్చిందా భయ్యా, అయేషా చెప్పి మరీ కొట్టింది భయ్యా గోలు. మామూలుగా లేదు, ఇర్రగ్గా తీసింది నామినేషన్. ఫైర్ స్టామ్ కాదు, వైల్డ్ ఫైర్. తను అస్సలు తగ్గేదేలే, మామూలుగా లేదు. మాట్లాడుకుందాం. తనూజ ఇంకా సీరియల్ క్యారెక్టర్లోనే ఉంది అంటున్న సంజన, మీరేమంటారు? దివ్య తన గొయ్యిని తనే తీసుకుందా? భరణియే ధరణి అనుకుని భరణి చుట్టూ తిరుగుతున్న దివ్య తన గొయ్యిని తనే తీసుకొని తన చెట్టు కొమ్మని తనే నరుక్కున్నట్టు అనిపించింది. వోకల్గా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఫిజికల్ గేమ్స్లో కూడా చాలా గట్టి కాంపిటీషన్ ఇచ్చే కంటెస్టెంట్. కానీ ఎందుకు వెనకబడిపోయింది? ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే క్యాండిడేట్స్లో తను కూడా వన్ ఆఫ్ ద కంటెస్టెంట్. ఈ వీక్ దివ్య ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆడియన్స్ మైండ్లో ఏదైతే ఉందో అది కరెక్ట్గా వాయిస్ అవుట్ చేసి ఆడియన్స్ ఏమనుకుంటున్నారో పర్ఫెక్ట్గా తన పాయింట్స్ని పెట్టింది అయేషా. సో లేట్ చేయకుండా లెట్స్ జంప్ ఇన్ టు ద రివ్యూ. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. హాయ్ హలో నమస్తే, నేను మీ వంశీ. ఈ రోజు ఎపిసోడ్ అయితే అదిరిపోయింది భయ్యా. నాకైతే ఇన్ని వీక్స్ లో జరిగిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఫర్ ద ఫస్ట్ టైం చాలా అంటే చాలా 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 బాగా నచ్చింది. కికాస్ ఎపిసోడ్. అన్నిటికంటే అయేషా గురించి చెప్పాలి. వైల్డ్ కార్డ్స్ అన్న వాళ్ళు ఖచ్చితంగా లోపల మొత్తం ఏం జరుగుతుందో బయట నుంచి చూసి ఎవరు టార్గెట్ చేయాలి, ఎవరిని కొడితే గట్టిగా పడుతాయి పాయింట్స్, లేకపోతే ఎవరు వీకు ఎవరు స్ట్రాంగ్ అని తెలుసుకునే వెళ్తారు. దానిలో డౌట్ లేదు. అండ్ అందరూ ఖచ్చితంగా టార్గెట్ని పెట్టుకునే వెళ్తారు, దానిలో కూడా డౌట్ లేదు. మెల్లమెల్లగా లేకపోతే వెనకల నుంచో టైం చూసో కొడతారు. కానీ తనుజ నువ్వే నా టార్గెట్ అని చెప్పి మరీ కొట్టింది చూసారా భయ్యా, అక్కడ నాకు చాలా చాలా బాగా నచ్చింది భయ్య. ఎందుకంటే చెప్పి కొట్టడం ఇస్ వెరీ వెరీ టఫ్ థింగ్. నువ్వే నా రైవల్ అని చెప్పి కొట్టాక ఆబ్వియస్లీ అవతల వాళ్ళ మైండ్లో ఓకే తిను నన్ను టార్గెట్ చేస్తుందని ఒక ప్రీఫిక్స్డ్ మైండ్ సెట్లో ఉంటారు. అయినా కూడా తనూజ ఆల్రెడీ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్, బయట తన ఫ్యాన్ బేస్ చాలా ఉంది. ఎంత అవునన్నా కాదన్నా తనకు ఒక ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉంది బిగ్ బాస్ షోకి వెళ్ళక ముందే. సో ఆ ఫ్యాన్ బేస్ ఆల్రెడీ ఉంది. అండ్ గేమ్ చూసి కొంతమంది ఫ్యాన్స్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలాంటి కంటెస్టెంట్ని ఢీ కొట్టాలంటే తిను ఎంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయి ఉండాలి, తిన దగ్గర ఎంత స్ట్రాంగ్ పాయింట్స్ ఉండాలి, తినకు ఎన్ని గట్స్ ఉండాలి. సో అవన్నీ తట్టుకొని సై అని ఒక్క చిటుకేసి నేను రెడీ, నువ్వే నా టార్గెట్ అని చెప్పింది చూసారు భయ్యా. అంతకు మించి ఎవరికైనా ఏం కావాలి భయ్యా. అందుకే చెప్తున్నాను, ఈ సీజన్లో ఖచ్చితంగా టాప్ 3లో అయేషా ఉంటుంది, రాసి పెట్టుకోండి. తన గట్స్కి, తన ధైర్యానికి, తన తెగువకి, తన ఫైటింగ్ స్పిరిట్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వైల్డ్ కార్డ్స్ అందరూ డిస్కస్ చేసుకున్నారు అందరికీ ఛాన్స్ రావాలని. అయినా కూడా గౌరవ్ తీసుకున్నాడు. సరే నువ్వు తీసుకుంటావా, ఆల్రెడీ డిస్కస్ చేశాము, అందరికీ అందరు ఛాన్స్ రావాలి. అందరూ వాయిస్ అవుట్ చేశారు. నిఖిల్ వాయిస్ అవుట్ చేశాడు, మాధురి వాయిస్ అవుట్ చేసింది, రమ్య కూడా నాకే సపోర్ట్ చేసింది, శ్రీనివాస్ సాయి నేనే మిగిలి ఉన్నాము. మా ఇద్దరికి ఛాన్స్ రావాలి కదా, నువ్వు ఎందుకు దాన్ని అర్థం చేసుకోవట్లేదు? అయినా నువ్వు ఇవ్వవా? ఓకే నేను మళ్ళీ తెచ్చుకుంటాను, నేను ఖచ్చితంగా నామినేట్ చేసే తీరుతాను, నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను మళ్ళీ ఫైట్ చేస్తాను అని చెప్పి గౌరవ్ని ఒప్పించి గౌరవ్ని ఇంప్రెస్ చేసి తను ఇచ్చేలా చేసింది. సో అక్కడ తన ఫైటింగ్ స్పిరిట్ అబ్సల్యూట్లీ బ్యాంగ్ ఆన్. తనూజాని నామినేట్ చేసిన పాయింట్స్ ప్రతి ఒక్కటి అబ్సల్యూట్ బ్యాంగర్ అయితే అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ చెప్పిన పాయింట్ ఏంటంటే, అమ్మ ఆల్రెడీ మా టీవీలో సీరియల్స్ చాలా జరుగుతున్నాయి, మళ్ళీ మాకు ఇంకొక సీరియల్ చూసే అవసరం లేదు. అండ్ ఫస్ట్ డే నుంచి నువ్వు నాన్న 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 చుట్టూ తిరుగుతూ బంధాలు ఫామ్ చేసుకొని నువ్వు ఇండివిజువల్గా గేమ్ ఆడట్లేదు. ఇక్కడ హౌస్లో నాన్న అని ఒకళ్ళు బాయ్ ఫ్రెండ్ అని ఆడడానికి ఎవరు కాదు, ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు ఆడాలి. సో ఎవరు ఇద్దరు ఉన్నారో వాళ్ళలో పొటెన్షియల్ క్యాండిడేట్ విన్నర్ అవ్వాలి. కానీ సపోర్ట్ తీసుకొని అక్కడ దాకా వెళ్ళి నాన్న అని బంధం ఫామ్ చేసుకొని బాయ్ ఫ్రెండ్ అని బంధం ఫామ్ చేసుకుంటే ఇంకా మీ ఆట ఏముంది? మొహం మీదే రపా 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 అని కొట్టినట్టు నామినేట్ చేసింది. నాకు ఎక్కడ నీ ఇండివిజువల్ గేమ్ కనపడలేదు. నాన్న నాన్న అని ఒక బంధం ఫామ్ చేసుకోవడం వల్ల దానివల్ల నువ్వు ఒక్కదాని కాదు, హౌస్ మొత్తం ఇంపాక్ట్ అవుతుంది. పొద్దున నేను ఇక్కడే హౌస్ లోనే ఉంటాను, ఈ బంధం వల్ల నాకు కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఇలా చాలా టాస్కులు అలా జరిగాయి, అలా జరుగుతున్నాయి. సో ఐ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్ ఇన్ మై హౌస్. ఈ ఆపర్చునిటీ ఎంత ఇంపార్టెంటో మీకు తెలిసినా తెలియకపోయినా నాకైతే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది నాకు సెకండ్ ఛాన్స్ వచ్చినప్పుడు నేను నా 100% ఇవ్వడానికి నేను వచ్చాను. అండ్ మీరు ఆ ఆపర్చునిటీని వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే వన్స్ ఇన్ లైఫ్ టైం ఆపర్చునిటీ, ఇలాంటి ఆపర్చునిటీని వేస్ట్ చేసుకుంటే వర్డ్ రాలేదు కానీ మీకంటే వేస్ట్ ఎవరు ఉండరు అని క్లియర్ కట్గా స్ట్రైట్ అవే చెప్పింది. అండ్ ఇది తనూజాకు ఒక్కటి చెప్పలేదండి, హౌస్ మొత్తం
మొత్తానికి చంప మీద రప 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 కొట్టినట్టు అనిపించింది. ఎస్పెషలీ కళ్యాణ్ కి, డెమాన్ పవన్ కి, రీతు చౌదరికి, భరణికి, దివ్యాకి అండ్ తనుజకి అందరికి ఒక్క చంప మీద రప్పని కొట్టినట్టు అనిపించింది భయ్య నాకైతే. అండ్ అందుకే నాకు అనిపించింది ఇక్కడ జస్ట్ ఏదో తనుజని ఏదో అన్నట్టు, లేకపోతే వీళ్ళని ఏదో అంటే నేను సూపర్ కంటెస్టెంట్ అని చెప్పినట్టు కాదు. ఒక్క నామినేషన్తో అందరికీ క్లియర్ కట్గా తన ఎజెండా చెప్పింది. బంధాలనే ముసుగులో వేరే వాళ్ళకి ఇంపాక్ట్ అయ్యేలా క్రియేట్ చేయకండి అని క్లియర్ కట్గా చెప్పింది. తనూజకి అయితే ఫేస్ బ్లాంక్ అయిపోయింది. అండ్ తనూజ ఒక కౌంటర్ ఇచ్చింది, అదైతే కరెక్టే. కానీ నేను దీనికి కూడా సమాధానం చెప్తా. తనూజ ఏమన్నదంటే, నన్ను నువ్వు ఇండివిజువల్గా ఆడు అంటున్నావు, మరి నువ్వు ఆడింది కూడా ఒక సపోర్ట్ తీసుకునే కదా, గౌరవ్ సపోర్ట్ తీసుకునే కదా నువ్వు బాల్ని తీసుకున్నావు అన్నది. ఓకే, తను చెప్పిన పాయింట్ వ్యాలిడే. కానీ ఇక్కడ ఎందుకు ఆ పాయింట్కి నేను అగ్రీ చేయను అంటే, తనేమి గౌరవ్ని ప్లీజ్ అని ఏమీ అడగలేదు. తను అడిగింది ఏంటంటే, మనం అందరం డిస్కస్ చేసుకునే కదా ఆడింది, నువ్వు మళ్ళీ తీసుకుంటే మా ఆపర్చునిటీ నువ్వు గ్రాప్ చేసుకున్నట్టు కదా, మాకు ఎక్కడ ఛాన్స్ వస్తుంది, మేము ఎక్కడ వాయిస్ అవుట్ చేయాలి, నీకు ఆల్రెడీ ఒక ఛాన్స్ వచ్చింది, అందుకే నేను అడుగుతున్నాను. ఒకవేళ ఇవ్వకపోయినా ఇట్స్ ఓకే, నేను మళ్ళీ ఫైట్ చేస్తాను అని చెప్పింది. తను చెప్పిన పాయింట్స్కి ఇంప్రెస్ అయ్యి గౌరవ్ ఇచ్చాడు, కానీ తినేం తన సపోర్ట్ తీసుకోలేదు. సో తనుజ పాయింట్ ఇక్కడ ఇన్వాలిడ్. తనుజ ఏమంటదంటే, ఇక్కడ హౌస్లో ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ తీసుకునే ఆడుతున్నారు, అందరికీ బాండ్స్ ఉన్నాయి, ఇక్కడ ఎవరికి బాండ్స్ లేకుండా లేరు. అండ్ గేమ్లో అవసరమైనప్పుడు అందరూ సపోర్ట్ తీసుకునే ఆడతారు, రేపు నువ్వైనా సపోర్ట్ తీసుకునే ఆడతావు అని చెప్పింది. అవసరమైనప్పుడు సపోర్ట్ తీసుకొని ఆడటం వేరు, కానీ అవసరం ఉంటుందనే కావాలని బాండ్స్ ఫామ్ చేసుకోవడం వేరు అన్నది తనుజకు అర్థం కావట్లేదు. అండ్ తన గేమ్ అందరికీ అర్థమైందని తనకు తెలియట్లేదు. అండ్ తన గేమ్ బాగా క్లియర్గా అర్థం చేసుకుని ఆయేషా నామినేట్ చేసిందని అయితే అందరికీ అర్థమైంది. చూసుకుంటే ఇప్పటి వరకు హౌస్లో తనుజ ఇండివిజువల్గా ఆడి గెలిచిన టాస్క్ ఒక్కటి కూడా లేదు. ఐదర్ కళ్యాణ్ కానీ, ఐదర్ పవన్ కానీ, లేకపోతే భరణి గారు కానీ, లేకపోతే రీతు చౌదరి వల్ల కానీ ఎవరిదో ఒకళ్ళ సపోర్ట్ తీసుకునే గెలిచింది. ఇండివిజువల్గా నాకు తెలిసి తనుజ ఇప్పటివరకు గెలిచిన టాస్క్ ఒక్కటి కూడా లేదు. అండ్ ఈవెన్ ఆయేషా కూడా అదే చెప్పింది. అండ్ మోర్ ఓవర్ అక్కడ గెలిచినా గెలవకపోయినా అదంతా అనవసరం అండి, ఎఫర్ట్స్ ఇంపార్టెంట్. కానీ తనుజ ఎఫర్ట్స్ కూడా కొన్నిసార్లు పెట్టింది. కానీ ఈవెన్ కళ్యాణ్తో తనుజ ఆడినప్పుడు మ్యాక్సిమం గెలిచిన టాస్క్లన్నీ కళ్యాణ్ వల్ల గెలిచినాయి, కానీ తనుజ వల్ల గెలవలేదు. అండ్ ఓడిపోయిన దాంట్లో మేజర్ పార్ట్ తనుజాదే ఉంటుంది. సో ఇంకా అండ్ బెడ్ టాస్క్ నుంచి ఎలిమినేట్ అయినప్పుడు అక్కడ భరణి గారు ఏమో తనుజది తీయరు, ఎందుకంటే తనుజ క్లోజ్ కాబట్టి. కళ్యాణ్ తనుజ తీయడానికి ట్రై చేయడు, ఎందుకంటే తనుజ క్లోజ్ కాబట్టి. అట్లా బాండ్స్ ఫామ్ చేసుకుంటే ఇంకేం ఆడతారండి, అవతల వాళ్ళకి ఇంపాక్ట్ పడుతుంది కదా. అదే ఆయేషా చెప్పింది, అది అబ్సల్యూట్లీ కరెక్ట్ పాయింట్. అందరినీ ఇంకా క్లోజ్ చేసుకొని ఇప్పుడు వచ్చిన దివ్యల మాధురినేమో మమ్మీ అని తనని కూడా క్లోజ్ చేసుకుని దగ్గర అవుతుంది. ఇంట్లో తనకొక అమ్మ, తనకొక నాన్న, అండ్ తన కోసం సొల్లు గాడ్చుకొని వెంటపడే ఒక ఆయన ఎవరంటే తెలుసు కదా, కళ్యాణ్ పడాలి. సో ఇలా అందరినీ తను చుట్టూ చేర్చుకొని, అండ్ ఇమ్మాన్యువల్ ఎలాగో క్లోజు, ఇమ్మాన్యువల్ కూడా ఏం చేయలేడు. తనుజ దగ్గరికి వచ్చేటప్పటికి అయ్యో తనుజానే కదా అని ఏమీ చేయకుండా అందరూ ఆగిపోతే ఇంకెవరు ఆడతారండి, పక్కోళ్ళకే కదా అన్యాయం జరుగుతుంది. అదే ఆయేషా చెప్పింది. అది ఇన్ని రోజులు జరుగుతున్నా ఎవరు పాయింట్అవుట్ చేయట్లేదు, ఎవరు ప్రశ్నించట్లేదు. ఆ ప్రశ్నించడానికే వచ్చింది ఆయేషా. అండ్ అక్కడ ఏమీ తప్పుగా మాట్లాడలేదు, అండ్ ఏం అబ్యూస్ చేయలేదు. తనకున్న పాయింట్స్ని క్లియర్ కట్గా వాయిస్ అవుట్ చేసి 100% రైట్ పాయింట్స్తో నామినేట్ చేసింది. కాబట్టి ఆయేషా చాలా 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 సూపర్గా మాట్లాడింది. అండ్ షీఈస్ అ వైల్డ్ ఫైర్. అండ్ ఇలాంటి కంటెస్టెంట్ హౌస్లోనే ఉండాలి. రేపు పొద్దున సినారియోస్ మారొచ్చు, తను ఏమైనా గ్రాఫ్ కిందకి పడిపోవచ్చు, బట్ నాకైతే ఫ్యూచర్లో కూడా తనకు గివప్ ఇచ్చే క్యాండిడేట్ కాదు, 100% ఇచ్చే క్యాండిడేట్. అండ్ ఫైటింగ్ స్పిరిట్ ఉన్న క్యాండిడేట్. అండ్ 100% తను ఎఫర్ట్స్ పెట్టి లాస్ట్ వరకు పోరాడే క్యాండిడేట్. ఇలాంటి కంటెస్టెంట్ హౌస్లో ఉంటే మనకు చూడడానికి మజా వస్తుంది, అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ కూడా ఆడడానికి మజా వస్తుంది. అండ్ హౌస్ రసవత్తరంగా సాగుతుంది. లేకపోతే పవిత్ర బంధం, అంతరంగాలు, పూతరేకులు ఇలాంటి సీరియళ్ళు చూడాల్సి వస్తుంది. ఆ కర్మ మనకు పట్టలేదు. ఆల్రెడీ ఇన్ని వీక్స్ అయిపోయినాయి, దరిద్రంగా ఉంది. అట్లీస్ట్ ఆయేషా చెప్పిన తర్వాత అయినా హౌస్లో గ్రాఫ్ చేంజ్ అవుతుంది. ఇప్పటి నుంచి అయినా తెలుసుకొని మారుతారని అనుకుంటున్నాను. మీకు ఆయేషా ఆట ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ కావాలని టార్గెట్ చేస్తుంది అని తెలిసే వచ్చింది, వెనకాల మాట్లాడింది అని చాలామంది ట్విట్టర్లో వీటిలో నేను చూస్తున్నాను స్ప్రెడ్ చేయడానికి, నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి. ఒకటే పాయింట్ని పట్టుకొని తనుజ మరి నువ్వు కూడా సపోర్ట్ తీసుకుని ఆడావు కదా అని అందరికి ఒకటే స్క్రిప్ట్ ఇచ్చి అదే మాట్లాడిస్తున్నట్టున్నారు. కానీ బట్ అక్కడ వ్యాలిడ్ పాయింట్ ఉంది కదా, తను ఫైట్ చేసింది.
అండ్ తను చెప్పి మరీ టార్గెట్ చేసింది. అండ్ మణికంఠ చెప్పినట్టు ఇంతకంటే ట్రాన్స్పరెంట్ గా నేను ఉండలేను సార్ అన్నట్టు, ఇంతకంటే ట్రాన్స్పరెంట్ గా ఏ కంటెస్టెంట్ ఉండలేదు అని చెప్పి మరి టార్గెట్ ఎవరు చేయరు అని చెప్పి మరి కొట్టింది. రేపు పొద్దున అందరికీ తెలుస్తుంది తనుజానే తన టార్గెట్ అని. సో ఇంకేం ప్రాబ్లం, బ్రింగ్ ఇట్ ఆన్ అన్న దానికి నిజమైన ఎగ్జాంపుల్ అయేషా అని అనిపించింది. సో అయేషా వర్సెస్ తనుజాలో నాకైతే మొత్తానికి హౌస్ అయితే దద్దరిల్లిపోయింది, అయేషా అయితే అదరగొట్టింది అనిపించింది. నెక్స్ట్ వచ్చి బర్నీ గారు ఫర్ ద ఫస్ట్ టైం ఈరోజు హౌస్లో ఫైర్ విల్ బి ఫైర్డ్ అన్నట్టు ఫైర్ అయ్యారు. మామూలుగా లేదు. సంజన గారికి అయితే అబాబాబాబా ఇచ్చి పడేశాడు. కానీ ఇదంతా అయిపోయిన తర్వాత తనకి తానే ఎందుకు ఎక్కువ ఇచ్చుకుంటున్నాడు అన్న దాన్ని కూడా మనం మాట్లాడుకుందాం. సో సంజన నామినేట్ చేస్తుంది బర్నీని. ఏం పాయింట్తో అంటే, నువ్వు రాముని పప్పెట్లా పెట్టుకుని ఆడిచ్చావు, నువ్వు ఎలా చెబితే అలా ఆడాడు, నీ వల్లనే నన్ను బయటకు పంపించాడు. ఫస్ట్ తను అలో చేశాడు నన్ను లోపలికి ఉండడానికి, ఎందుకంటే నా హెల్త్ ప్రాబ్లం ఉందని తనకు తెలుసు, అలో చేశాడు. కానీ నువ్వైతే ఎప్పుడు చెప్పావో అప్పుడే నన్ను బయటకు పంపించాడు. అండ్ నీకు హ్యుమానిటీ యాంగిలే లేదు, ఎందుకంటే నాకు హెల్త్ ఖరాబ్ అయినా కూడా నీ వల్లనే ఇలా జరిగింది అని నామినేట్ చేసింది. ఇక్కడ బర్నీ గారు ఫైర్ అయింది దేనికంటే, నేను రాముని ఎప్పుడు సంజనాని బయటకు పంపించామని చెప్పలేదు, అలా చెప్పితే నేను హౌస్ నుంచి బయటకు వెళ్ళడానికి రెడీ లేదు. నేనేం చెప్పానంటే, రే నీకు బ్యాడ్ రిమార్క్ రాకుండా చూసుకో, నీ కెప్టెన్సీకి బ్లాక్ మార్క్ రాకుండా చూసుకో అని చెప్పాను తప్పించి మిమ్మల్ని బయటకు పంపించాలన్న ఉద్దేశమే లేదు. ఇందాకటి నుంచి హ్యుమానిటీ అంటున్నారు. హ్యుమానిటీ ఏంటండి, నాకు డాక్టర్ మెడికల్ రూమ్లో మీరు ఖచ్చితంగా షోల్డర్ పెయిన్ ఉంది, కింద పిల్లో పెట్టుకునే పడుకోవాలి అని నేను రిక్వెస్ట్ చేస్తే, రాముకి అడిగితే, రాము కూడా నా చేతుల్లో లేదన్నా, అందరినీ అడగాలి, అందరు ఒప్పుకుంటేనే అంటే అందరినీ అడిగి పర్మిషన్ తీసుకునే ఓకే అంటే నన్ను లోపల ఉంటానరా లేకపోతే బయటకు వెళ్తానని కూడా చెప్పాను. సో ఆ యాంగిల్లో ఆలోచించి అందరు ఒప్పుకొని నేను లోపల ఉన్నాను తప్పించి, మీరు చెప్పినట్టు నేనేం పప్పెట్లా ఆడించలేదు, నాకేం స్పెషల్ ప్రివిలేజెస్ లేవు, అండ్ నేను ఎలా చెప్తే అలా రాము ఆడలేదు, అండ్ మిమ్మల్ని బయటకు పంపించడానికి కూడా నా కీ రోల్ ఏమీ లేదు. అండ్ మీరు చెప్పేది వినండి, మీరు ఏదంటే అది అలిగేషన్ వేసేసి తోసేసి పక్కన వెళ్ళిపోతే అది ఎంతవరకు కరెక్ట్? అండ్ అది చాలా 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 తప్పు. ఫుల్ రెచ్చిపోయి ఫైర్ అయ్యి మాట్లాడాడు. ఫర్ ద ఫస్ట్ టైం డౌట్ ఏంటంటే, ఇన్ని రోజులు బర్నీ గారు ఫేకా, ఇది ఫేకా, ఇన్ని రోజులు ముసుగేసుకొని ఉన్నాడా? ఒక సీజన్లో అమిత్ ఉండేవాడండి, స్టార్టింగ్లో అందరి దగ్గరికి వెళ్ళి సూట్ కేసులు తీసుకొని వచ్చి గెస్ట్ల దగ్గరికి అందరికి వెళ్ళి మర్యాద రామన్నలాగా ఉండేవాడు, అంటే రేలంగి మామయ్య లాగా. ఈ సీజన్లో అలా ఉండడానికి ట్రై చేశాడు, కానీ ఎప్పుడైనా ఒరిజినాలిటీ బయటకు వస్తుంది కదా, ఇదైతే వచ్చింది. కానీ ఆడియన్స్ కూడా బర్నీ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇదే, ఆయన ఈ ఫైర్తోనే ఉంటే బాగుంటుంది, ఈ ఫైర్తోనే ఉంటే హౌస్ కూడా ఇంకా సూపర్గా ఉంటుంది అన్నాడు. కానీ నేను ఎక్కడ ఆయన ఎక్కువ ఊహించుకుంటున్నాడు అని నేను అంటున్నా అంటే, రీతు కూడా బర్నీ నామినేట్ చేస్తుంది, అది మళ్ళీ డిస్కస్ చేసుకుందాము. ఆయన ఏమంటాడంటే దివ్యతో, నేను రీతుని ఇప్పటి వరకు నామినేట్ చేయలేదు, కానీ ప్యాటర్న్ చూస్తే దివ్య నన్ను ఎవరైతే టార్గెట్ చేసి నామినేట్ చేశారో వాళ్ళు హౌస్ బయట ఉన్నారు, కావాలంటే నువ్వే నోట్ చేసుకో అని దివ్యకి చెప్తున్నాడండి. ఈయన ఏంటండి, ఈయన పెద్ద కౌశల్లా ఫీల్ అవుతున్నాడా? ఏదో వాళ్ళ దరిద్రం వల్ల వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు, కానీ ఈయన్ని ఎక్కడ టార్గెట్ చేసిన వాళ్ళు ఎవ్వరికి ఏం కాలేదు. నువ్వు నీ ఎదవ ఎక్స్పెక్టేషన్లు బిల్డప్ బాబాయ్కి అమ్మ మొగుడులా తయారయ్యావు. సో నాకు అది పెద్ద కామెడీ అనిపించింది భయ్య. అండ్ ఆయన ఇంకోటి రాముతో ఏమన్నాడు, రాము అసలు నేను దెబ్బ కొడితే ఎలా ఉంటుందో ఎవ్వరు ఇప్పటి వరకు చూడలేదు, ఇప్పటి నుంచి చూస్తావు, పిక్చర్ అభి బాకీ హే మేరా దోస్త్ అన్నట్టు ఒక పెద్ద డైలాగ్ కొట్టాడండి. ఓడి అమ్మ, ఇది ఎక్కడి కామెడీ రా అయ్యా. సరే అదేదో ఫస్ట్ నుంచి చూపించాల్సింది, ఇప్పుడు ఎందుకు సడన్గా ఏంటి అరాచకం? చూస్తూ ఉండు, ఏం మాట్లాడుకు, పిక్చర్ ఇంకా ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నాడు. ఓరి దేశాలు మామూలు దేశాలు కాదు భయ్య. నా బిజినెస్ మ్యాన్లో మన మహేష్ బాబు గారి డైలాగులు, ఆ డైలాగులు, ఈ డైలాగులు అన్నీ కొట్టుకొని వచ్చి హిందీ సినిమాలో డైలాగులు ఇక్కడ వాడుతున్నాడే. అబ్బో చూసాంలేతి. అయినా భయ్య, నువ్వు అవన్నీ చేయాలంటే నీ పక్కన ఒక చెల్లెలు, ఒక కూతురు ఉంది, షర్టే నిన్ను వేసుకొనివ్వలేదు, నీకు నచ్చింది తనూజ. ఇవన్నీ ఒట్టి మాటలండి, మనం ఇలాంటివన్నీ చూడలేదు చెప్పు. 2 రోజులు ఫైర్, తర్వాత ఆగిపోద్ది. దివ్య గ్రాఫ్ ఎందుకు పడిపోతుంది, ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా తనకి ఎందుకు హై ఉన్నాయి అంటే, సుమన్ గారికి ఓటింగ్స్ చాలా హై ఉన్నాయి, అండ్ రాము రాథోడ్కి ఓటింగ్స్ చాలా బాగా పడుతున్నాయి, తినకి ఓటింగ్స్ అంతంత మాత్రమే ఉన్నాయి. అండ్ సెకండ్ వచ్చి, తిను అగ్ని పరీక్షలో స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఎందుకు అంటే వోకల్గా చాలా స్ట్రాంగ్, ఫిజికల్గా కూడా తనని ఓడించడానికి కానీ తన దగ్గరికి వెళ్ళడానికి కానీ చాలామంది భయపడతారు, ఎందుకంటే తను అగ్రెసివ్ అండ్ గట్టి కాంపిటీషన్ ఇవ్వగలదు అని. అలాంటి కంటెస్టెంట్ లోపలికి వెళ్ళగానే ఏం చేయాలి, తన ఫోకస్ అంతా గేమ్ మీద పెట్టి తన ఇండివిజువల్ ఆట ఆడి
ఎక్కడైతే తప్పు జరుగుతుందో అక్కడ పాయింట్ రైజ్ చేసి వోకల్గా కరెక్ట్గా మాట్లాడుంటే ఇప్పటికి దివ్య ఎక్కడికో వెళ్ళిపోయేది. ఇన్ఫ్యాక్ట్ లోపలికి వచ్చినప్పుడు కూడా అందరూ అబ్బా దివ్య గట్టిగానే ఉంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకున్నారు. కానీ రోజు రోజుకి గ్రాఫ్ అదరపాతాలానికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే కేవలం ఒకే ఒక రీజన్, బర్ని చుట్టే తిరుగుతోంది. ఇప్పుడు హౌస్లోకి వచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కూడా అందరూ అదే పాయింట్తో నామినేట్ చేస్తున్నారు, అదే పాయింట్ అవుట్ చేస్తున్నారు. అండ్ నీ వల్ల బర్ని గారి గేమ్ స్పాయిల్ అవుతోంది, నీ వల్ల తనుజాకి బర్నీకి డిస్టెన్స్ పెరిగింది, నువ్వు బర్ని గారితో తప్ప ఎవరితో మాట్లాడట్లేదు అని ఈ టాపిక్ చుట్టే తిరుగుతోంది. అంటే తన గేమ్ ఎంత వర్స్ట్గా ఉంది, తన గ్రాఫ్ ఎక్కడికి పడిపోయిందో చూడండి. ఎక్కడైనా తన మిస్టేక్స్ మీద పాయింట్అవుట్ చేసి నామినేషన్స్ చేయాల్సిన మనుషులు తను బర్ని చుట్టే తిరుగుతుంది. బర్ని 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 చుట్టే తన టాపిక్ తిరుగుతోంది. అంటే తన గ్రాఫ్ ఏ రేంజ్లో పడిపోయిందో, ఎక్కడికి పడగొట్టుకుందో తను ఆలోచించుకోవాలి. ఇప్పటికైనా ఆలస్యం ఏం లేదు. తాను అర్థం చేసుకొని, అనలైజ్ చేసుకొని, గేమ్ మార్చుకొని, గేర్ మార్చుకొని ఆడితే ముందుకెళ్తుంది. లేకపోతే ఈ వీక్ అస్సాంకి వెళ్ళే క్యాండిడేట్స్లో దివ్య నంబర్ 1 క్యాండిడేట్. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఈరోజు నామినేషన్స్ రీతుతో స్టార్ట్ అయ్యాయి. రీతు ఫస్ట్ బర్ని నామినేట్ చేసింది. రీజన్ ఏంటంటే, సార్ మాది ఆ టాస్క్లు రెడ్, బ్లూ, ఎల్లో, గ్రీన్ గ్రూప్స్గా డివైడ్ చేసినప్పుడు మేము బయటకు వచ్చినప్పుడు మా సపోర్ట్ ఎవరికి అంటే, నాకు కళ్యాణ్, డెమోన్ ప్రయారిటీ ఉన్నా నేను వాళ్ళిద్దరిని కాదనుకొని మిమ్మల్ని సపోర్ట్ చేశాను. అప్పుడు మీరేమన్నారంటే, నేను మాటిస్తున్నాను, ఎప్పుడైనా అవసరం పడితే నేను మీకు అండగా ఉంటాను అని అన్నారు. కానీ మీరు ఇప్పటి వరకు ఆ మాట మీద నిలబడలేదు. మాట ఇస్తారు కానీ ఆ మాట మీద నిలబడినప్పుడు మీ మీద ఎట్లా నమ్మకం ఫామ్ అవుతుంది సార్ అన్న పాయింట్తో నామినేట్ చేసింది. అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్. ఎందుకంటే బర్ని గారు ఏం చేస్తారంటే ఒకళ్ళకి ఇవ్వరండి మాట. అదేదో దూత్ పేడానో మైసూర్ పాక్లానో ప్రతి ఒక్కరికి తీసుకో అని పంచుతూ ఉంటారండి. ఏంటండి అది? ఇప్పుడు ఇమాన్యుయల్కి మాటిస్తాడు, తనుజాకి మాటిస్తాడు, రాముకి మాటిస్తాడు, దివ్యాకి మాటిస్తాడు. ఇంతమందికి మాటిచ్చి ఎవరికొకరికి తప్పాలి కదా. ఇప్పుడు నలుగురు ఉన్నారు, వీళ్ళు నలుగురే ఉన్నప్పుడు నలుగురికి మాటిస్తే ఎవరిదో ఒకరిది ఖచ్చితంగా తప్పాల్సిందే కదండి. ఆ లాజిక్ ఆయనకి ఎందుకు అర్థం కావట్లేదు? ఇప్పుడు రీతుకి మాటిచ్చాడు, కానీ తను ఏమంటాడంటే, ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్లో సార్ నేను రాము ఉన్నప్పుడు అప్పుడు కూడా నాకు సపోర్ట్ చేయలేదు, మీరు రాముకు సపోర్ట్ చేశారు. అండ్ బెడ్ మీద ఉన్నప్పుడు కూడా ఇప్పుడు నేను అక్కడ ఉన్నప్పుడు తనుజాకే సపోర్ట్ చేశారు, నన్ను తోసేశారు. ఇంకా ప్రతి చోట నన్ను తోసేస్తున్నప్పుడు మీరు ఎప్పుడు సార్ మాట నిలబెట్టుకుంటారు అంటే, తను ఏమన్నాడంటే, నేను అక్కడ రాముకి సపోర్ట్ చేస్తా అని చెప్పాను, రాముకి సపోర్ట్ చేశాను. అండ్ తనుజ ఆబ్వియస్లీ నా ప్రియారిటీ కాబట్టి తనుజాకి నేను ఇస్తాను అంటే, సరే పొద్దున తనుజ మళ్ళీ నేను వచ్చినప్పుడు తనకే ఇస్తున్నప్పుడు నాకు ఎప్పుడు సార్ అంటే, ఇస్తాను, టైం వస్తుంది అందరికీ. అంటే మీ టైం వచ్చే లోపల నేను బయటకు వెళ్ళిపోతే ఇంకేం సార్? రీతు చౌదరి అబ్సల్యూట్గా కరెక్ట్ పాయింట్తో నామినేట్ చేసింది, గురి చూసి కొట్టింది. నామినేషన్స్లో బెడ్ మీద ఉన్నప్పుడు వేరే వాళ్ళని తోస్తున్నప్పుడు సపోర్ట్ అంటే వాళ్ళని ఆపేసి నన్ను తోయకుండా చేయడం మీ హెల్ప్ అంటే, మీరు వెనకల నిల్చొని తోయలేదు అంటే దాన్ని సపోర్ట్ అన్నారు సార్. ఫ్యూచర్లో కూడా మీ మీద నాకు నమ్మకం లేదు, సపోర్ట్ చేస్తారని అని చెప్పి కరెక్ట్ పాయింట్తో నామినేట్ చేసింది. నెక్స్ట్ వచ్చి రీతు దివ్య నామినేట్ చేసింది. దివ్య నేను నామినేట్ చేసిన పాయింట్ ఏంటంటే, దివ్య నేను ఇన్ని రోజులు హౌస్లో ఉన్నాను, బట్ ఏ రోజు ఫుడ్కి నాకు ప్రాబ్లం రాలేదు, కానీ నీ వల్ల నాకు ఈరోజు ప్రాబ్లం వచ్చింది, నీ వల్ల ఈరోజు డిలే అయ్యింది అంటే తను ఏమంటుందంటే, ఏంటి ఒక్క రోజుకి అంటే, ఒక రోజా 2 రోజులా కాదు, నువ్వు రేషన్ మేనేజర్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నావు, కిచెన్ టీమ్తో కోఆర్డినేట్ చేసుకొని ప్రాపర్ టైంకి ఫుడ్ వచ్చేలా చేయాల్సిన బాధ్యత నీది. దానివల్ల నాకు ఇంపాక్ట్ పడ్డది, దానివల్ల నాకు కరెక్ట్ టైంలో ఫుడ్ రాలేదు, సో దాని మీద నేను నామినేట్ చేస్తున్నాను అంటే, దివ్య ఏమన్నదంటే, అదొక్కదానికి నన్ను నామినేట్ చేస్తున్నావా? జస్ట్ నేను రేషన్ మేనేజర్ అయ్యి ఒక్క రోజే అయ్యింది, అండ్ నేను చేసిన తప్పు ఒకటి, అది కూడా ఏంటంటే పోర్షన్స్ నేను పెట్టాల్సింది అది అక్కడ పెట్టలేదు, అదొక్కటే చేసిన తప్పు. కానీ ఇంత చిన్నదానికి నన్ను హౌస్ నుంచి పంపాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఫైనలీ రీతు దివ్య నామినేట్ చేసింది. ఇక్కడ ఇది గ్రేట్ పాయింట్ అని చెప్పాను, కానీ ఒక విధంగా కరెక్ట్ పాయింట్. ఎందుకంటే ఎవరి వల్ల అయితే ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళని నామినేట్ చేయాలి. అండ్ నాకు ఇంకా దివ్య గట్టిగా డిఫెండ్ చేసుకోవాలి అనిపించింది. ఏదో జస్ట్ అలా డిఫెండ్ చేసుకోవాలన్నట్టు డిఫెండ్ చేసుకొని గివప్ ఇచ్చినట్టయితే అనిపించింది. ఎనీ విచ్ వేస్, సో అందుకే నేను అంటున్నా, తను ఎక్కడో ఉండాల్సిన క్యాండిడేట్ గ్రాఫ్ తనంతకు తానే కిందకి పడిపోతుంది అని. మాధురి గారు దివ్య నామినేట్ చేస్తారు ఇద్దరిలో. ఫైనల్గా తను ఏమంటుందంటే, మేము హౌస్లోకి ఫస్ట్ డే వచ్చాము, మీరు ఎప్పటి నుంచో ఉంటున్నారు, మీకు హౌస్లో ఎంత కావాలి, ఎంత పోర్షన్ కావాలి, ఎంత ఫుడ్ అయితే అందరికి సరిపోతుంది, అండ్ మీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది మమ్మల్ని గైడ్ చేయడానికి, హెల్ప్ చేయడానికి. కానీ మీరు అదంతా చేయకుండా ఫస్ట్ డేనే గొడవ పెట్టుకొని అది ఇదంటే మాకు ఎలా అర్థమవుతుంది అని నామినేట్ చేసింది. నువ్వు బర్ని చుట్టే తిరుగుతున్నావు, మాట్లాడాలన్నా నువ్వు మాట్లాడట్లేదంటే, మీలాంటి వాళ్ళతో నేను మాట్లాడనండి, నేను చెప్పనండి. మీరు మంచిగా మాట్లాడితే నేను కూడా మంచిగా మాట్లాడతాను. మీరు అక్కడ నన్ను గట్టిగా అడిగారు, అందుకే నేను గట్టిగానే సమాధానం ఇచ్చాను అంటే, ఈ యాటిట్యూడ్ వల్లనే నేను నామినేట్ చేస్తున్నాను, ఈ యాటిట్యూడే తగ్గించుకో అని చెప్పింది.
ఇన్ వే ఒక విధంగా మాధురి అన్న పాయింట్ కరెక్టే, భరణి చుట్టే తిరుగుతుందండి. అది ఎంతమంది చెప్పినా చెప్పకపోయినా, తనకు అర్థమైనా అర్థం కాకపోయినా, దివ్య గేమ్ అండ్ దివ్య ఇస్ రివాల్వింగ్ అండ్ రొటేటింగ్ అరౌండ్ భరణి. ఇది జగమరిగిన సత్యం. తనకి ఎప్పుడు అర్థమవుతుందో ఆ దేవుడికే తెలుసు. దివ్య గ్రాఫ్ ఇక్కడ పడిపోయిందని నేను ఎందుకు చెప్తున్నానంటే, దివ్యకు ఒక పాయింట్ ఉంది. అదేంటంటే, అక్కడ టాస్క్లో రీతు కోసం నేను పడి మరీ నన్ను ఆపుకొని మరీ రీతుని సపోర్ట్ చేశాను, కానీ అది మర్చిపోయింది అని భరణి అంటాడు, దివ్య కూడా అంటది. మరి అక్కడ మాట్లాడకుండా అంటే నేను కరెక్ట్ టైంలో మాట్లాడతాను, చూసి ఎప్పుడు పెట్టాలో అప్పుడు చూసి కొడతాను అనేది. ఇంకెప్పుడండి కరెక్ట్ టైము? నామినేషన్స్లో వెన్ యూ హ్యావ్ అ పాయింట్, వెన్ యూ హ్యావ్ అ స్ట్రాంగ్ పాయింట్ టు డిఫెండ్, యూ షుడ్ స్ట్రైట్ అవే పుట్ ఇట్. లేదంటే ఇంకెందుకండి? టైం బిగ్ బాస్ హౌస్లో ఎప్పటికీ రాదండి. ఉన్న టైంని, ఉన్న ఆపర్చునిటీని ఆయేషా చెప్పినట్టు యూటిలైజ్ చేసుకోవాలి. దివ్య అక్కడే మిస్టేక్ చేస్తుంది. అక్కడ ఆపర్చునిటీ ఉన్నప్పుడు, డిఫెండ్ చేసుకోవడానికి పాయింట్ ఉన్నప్పుడు తను చెప్పలేకపోయింది. సంజనాకి భరణి గారిని నామినేట్ చేస్తుంది అండ్ భరణి గారి డిఫెన్స్ కూడా చూసాము. నెక్స్ట్ వచ్చి రాముని నామినేట్ చేస్తుంది. రాముని ఏ పాయింట్తో నామినేట్ చేస్తుంది అంటే, ఇంక కెప్టెన్ నువ్వు ఫెయిర్గా ఉండాలి, భరణి గారికి ఒక న్యాయం, నాకు ఒక న్యాయం ఉండకూడదు. ఆయనకైతే అలో చేసావు, నాకైతే అలో చేయకూడదు. ఈవెన్ హోస్ట్ అండ్ మొత్తం హౌస్ మేట్స్ కూడా అదే చెబుతున్నారు, వాళ్ళు అబద్ధం చెప్పారు కదా అని. రాము అక్కడ ఎంత డిఫెండ్ చేసినా అదైతే కరెక్ట్. తను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే, అక్కడ భరణిని అలో చేస్తే తినని కూడా అలో చేయాలి, తనని అలో చేయకపోయింటే తినని కూడా అలో చేయకూడదు. భరణి గారిది ఎమర్జెన్సీ అని నేను అందరి ఒపీనియన్ తీసుకున్నాను కాబట్టి నేను అలో చేస్తాను అంటే, మరి నన్ను ఎందుకు కన్సిడర్ చేయలేదు? సింపుల్ పాయింట్. అండ్ ఇక్కడ అందరూ అబద్ధం చెప్పరు కదా, నేను ఒక్కదాన్ని అనుకుంటే. సో కెప్టెన్గా నువ్వు ఫెయిల్ అయ్యావు. నెక్స్ట్ వచ్చి తను ఏమంటుందంటే, బెడ్ టాస్క్లో కూడా బీయింగ్ అ సంచాలక్ అక్కడ బాయ్స్ వర్సెస్ గర్ల్స్ అవుతున్నాయి అండ్ అందరు బాయ్స్ గర్ల్స్ని అటాక్ చేస్తున్నప్పుడు నువ్వు యాజ్ అ సంచాలక్గా నీకు రూల్స్ మార్చే అవకాశం ఉంది, రూల్స్ మార్చే హక్కు నీకు ఉంది. అప్పుడు కూడా నువ్వు ఏం చెప్పకుండా సోద్యం చూస్తున్నావు అని చెప్పింది. ఇక్కడ రాము ఏమంటాడంటే, హౌస్లోకి మీరు వచ్చింది బంధాలు ఫామ్ చేసుకోవడానికి, అలా మూలను కూర్చొని ఏడవడానికి కాదు. హౌస్లో జెండర్ ఈక్వాలిటీ ఉంది, అందరూ సరి సమానమే, అక్కడ బాయ్స్ గర్ల్స్ అన్నది కాదు, ఇక్కడ ఆడడానికే వచ్చారు, అందరు ఆడాల్సిందే అది. అక్కడ యాక్చువల్లీ రాము కరెక్ట్, తిన పాయింట్ ఇన్వాలిడ్ అనిపించింది. ఎందుకంటే అక్కడ హౌస్లో బాయ్స్ గర్ల్స్ ఏంటండి, సంజనాని కింద పడేశాక సంజన కింద నుంచి అందరికీ గైడ్ చేస్తోంది, మీరు అందరు కలిసికట్టుగా ఆడండి అని చెప్పి. అక్కడే ఉన్నప్పుడు, బెడ్ పైనే ఉన్నప్పుడు డిస్కస్ చేసుకొని కలిసికట్టుగా ఆడొచ్చు కదా, గర్ల్స్ అందరూ టీమప్ అయ్యి ఆడొచ్చు కదా. మరి కిందకి వెళ్ళినప్పుడు నీకు గుర్తొచ్చిన రూల్ పైన ఎందుకు నీకు గుర్తుకు రాలేదు? వాళ్ళని వీళ్ళని పాయింట్అవుట్ చేసే సంజన తనకెందుకు ఆ ఆట గురించి అప్పుడు గుర్తుకు రాలేదు? ఈ విషయంలో మాత్రం సంజనాదే మిస్టేక్. రాము కరెక్ట్ అనిపించింది, కానీ ఆ పార్షాలిటీ విషయంలో రాము వాజ్ బయాస్డ్. 100% కరెక్ట్. ఏషాకి బాల్ ఇచ్చినప్పుడు సుమన్ శెట్టికి బాల్ ఇస్తుంది, సుమన్ శెట్టి ఏమో తనుజాని సంజనాని నామినేట్ చేస్తుంది. సుమన్ శెట్టి చెప్పిన పాయింట్స్ ఏంటంటే, యాక్చువల్లీ తనుజ నువ్వు ఎమోషనల్గా చాలా వీక్ అయిపోతున్నావు, రోజు ఏడుస్తున్నావు, ఒకసారి అంటే ఏడిస్తే ఓకే, ప్రతిసారి ఏడుస్తున్నావు. ఆస్కప్పుడు ఫస్ట్ ఏం చేసావంటే, ఫస్ట్ నా దగ్గరికి వచ్చావు, అన్న మన ఇద్దరం టీం అవుతాము అన్నావు, కానీ తర్వాత మళ్ళీ నువ్వే వచ్చి కళ్యాణ్తో నేను టీమప్ అయిపోతున్నాను అని చెప్పావు. అది ఎంతవరకు కరెక్ట్? సో నువ్వు లోపల ఒక మాట బయట ఒక మాట మాట్లాడావు. నడుచుకుంటూ వచ్చినప్పుడేమో అన్న నువ్వు నేను టీం అయిపోతాను అంటే, అన్న యూ షోడ్ ద ట్రూ కలర్, నాకెవరు దొరకకపోతే మీతో టీమప్ అవుతాను, మీకు ఓకేనా అని అడిగాను తప్ప, నేను అన్న మీతో ఖచ్చితంగా టీమప్ అవుతానని నేను అనలేదు అంటే, లేదు నన్ను అడగలేదు. అండ్ మీరు శ్రీజాని వెళ్ళి అడిగారు కదా, మీరు టీమప్ అవుతా అన్నారు కదా అంటే, నువ్వు కళ్యాణ్తో వెళ్ళి టీం ఫామ్ చేసుకుంటే అందరూ వదిలేస్తే నేను ఎవరితో ఫామ్ చేసుకోవాలి? అందుకే అప్పుడు నేను శ్రీజ దగ్గరికి వెళ్ళాను, కానీ ఫస్ట్ నేను శ్రీజ దగ్గరికి వెళ్ళలేదు. ఈ మాట అనేసరికి, ఇలా చేసేసరికి నేను అమ్మో నన్ను ఎక్కడ ఒంటరివాడిని అయిపోతానో, నాతో ఎవరు టీమప్ అవ్వరేమో అని అప్పుడు నేను శ్రీజతో వెళ్ళాను అంటే, అన్న యూ రియలీ షో ట్రూ కలర్, దిస్ ఇస్ యువర్ ట్రూ కలర్ అంటే, సుమన్ శెట్టి ఒకటే అంటాడు, అన్ని రికార్డెడ్ ఉన్నాయి, ఒకవేళ నేనే తప్పు చెప్తే నేనే బయటకు వెళ్ళిపోతాను. యాక్చువల్లీ ఒకటైతే కరెక్ట్ అండి, డిస్కషన్స్ చాలా జరిగాయి హౌస్లో అండ్ తనుజ కూడా అదే చెప్పింది, హండ్రెడ్స్ ఆఫ్ డిస్కషన్స్ జరిగాయన్న. బాత్రూమ్ దగ్గర తనుజ, సుమన్ శెట్టి, శ్రీజ, కళ్యాణ్ వీళ్ళు నలుగురు డిస్కస్ చేసుకునే లైవ్లో నేను చూశాను. అక్కడ ఏం డిస్కషన్ అవుతుందంటే, శ్రీజ అండ్ కళ్యాణ్ మేమిద్దరం కలిసి ఆడితే మమ్మల్ని టార్గెట్ చేస్తారు, సో నేను సుమన్ అన్న మీరిద్దరూ టీమప్ అవ్వండి అన్నారు. సో కానీ తనుజకి యాక్చువల్లీ కళ్యాణ్తోనే టీమప్ అవ్వాలని ఫస్ట్ నుంచి ఉండింది, కానీ ఎక్కడ శ్రీజతో టీమప్ అవుతాడేమో అని చెప్పేసి సుమన్ శెట్టి గారికి వెళ్ళి చెప్పింది తనుజ. కానీ ఇక్కడ ఏంటంటే, కళ్యాణ్ ఎప్పుడైతే నేను నీతో టీమప్ అవుతాను అని డిస్కషన్ వచ్చిందో అక్కడ సైడ్ అయిపోయి సుమన్ శెట్టి గారిని సైడ్ చేసింది. సో ఫస్ట్ అయితే తనుజ టీమప్ అవుతానని చెప్పింది సుమన్ శెట్టి గారికి, అదే ఆయన చెప్పారు. అండ్ ఈ విషయంలో సుమన్ శెట్టి గారే కరెక్ట్ అనిపించింది. ఇన్ని రోజులు ఎపిసోడ్స్ చూసిన దాన్ని బట్టి, ఇన్ని రోజులు సుమన్ శెట్టి గారి పర్ఫార్మెన్స్ కానీ, ఆ క్యారెక్టర్ని చూసిన బట్టి కానీ, ఆయన ఎప్పుడు అబద్ధం చెప్పడు, ఆయన ఏది ఉంటే అదే చెప్తాడు, ఆయన అబద్ధం చెప్పడు, నీతిగా నిజాయితీగా ఉంటాడు, ఒకవేళ చెప్పలేకపోతే సైలెంట్గా ఉంటాడు, కానీ అంతకు మించి ఏం చేయడు అని నా ఫీలింగ్. సుమన్ శెట్టి అండ్ తనుజ విషయంలో ఎవరు కరెక్ట్ అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సుమన్ శెట్టి గారు సంజనను నామినేట్ చేసే పాయింట్ ఏంటంటే,
సంజన గారు ఇంట్లో ఎప్పుడైనా గొడవలు అవుతుంటే మీరు ఇంకా దాన్ని అగ్రిగేట్ చేస్తారు కానీ ఆపడానికి ట్రై చేయరు. దానికి ఇంకా నవ్వుతూ హే అని ఎంజాయ్ చేస్తారు. అది చాలా తప్పండి. ఎందుకంటే ఎప్పుడైనా గొడవలు ఆపే యాటిట్యూడ్ ఉండాలి కానీ గొడవల్ని పెంచే యాటిట్యూడ్ ఉండకూడదు. మీకు ఆ గొడవల్ని పెంచే యాటిట్యూడే ఉంది. సో అందుకే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను. హౌస్ హార్మనీ మీ వల్ల డిస్టర్బ్ అవుతుంది అన్న పాయింట్తో నామినేట్ చేస్తాడు. ఫైనల్లీ అయేషా తనుజని నామినేట్ చేస్తుంది. అదంతా మనం డిస్కస్ చేసుకున్నాము. ఈ రోజు ఎపిసోడ్తో నాకు ఒక్కటైతే క్లియర్, హౌస్లో మంచి కంటెస్టెంట్ వచ్చింది. తాను ఈ రోజు చేసిన నామినేషన్స్ వల్ల హౌస్ మొత్తం చేంజ్ అవుతుంది. హౌస్ స్వభావం అండ్ గేమ్ చేంజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. చేంజ్ అవుతే వాళ్ళకే మంచిది. చేంజ్ కాకపోతే ఐఎమ్ టెలింగ్ యూ అయేషా విల్ బి ద విన్నర్. ఎందుకంటే తనకున్న క్రిస్టల్ క్లియర్ క్లారిటీకి, తనకున్న యాటిట్యూడ్కి, తనకున్న ఫైర్ స్టామ్ మెంటాలిటీకి, ఆ ఫైటింగ్ స్పిరిట్కి మామూలుగా లేదు భయ్య, ఇచ్చి పడేసింది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇలానే కనుక కంటిన్యూ అవుతే అయేషా ఫర్ ష్యూర్ కప్పు కొట్టుకొని వెళ్తుంది. అండ్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ బిగ్ బాస్ తెలుగు హిస్టరీ విన్నర్ అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకవేళ తను ఇదే కంటిన్యూ చేస్తే, రేపు పొద్దునే మనం మారితే మనం ఏం చేయలేము. మీకు ఇంతకీ ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించింది అన్నది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి హానెస్ట్ జెన్యూన్ రివ్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్.